ఆపదలో ఉన్న డబ్బులు పంపండి, అత్యవసరాల్లో ఉన్నామంటూ ఫేక్ మెసేజ్లు, నేరుగా సంప్రదించకుండా ఆన్లైన్లో డబ్బులు పంపొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు, ప్రొఫైల్ క్లోనింగ్తో చీటింగ్, సోషల్ మీడియా ఖాతాల్లోకి వివరాలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ళు. నాకు యాక్సిడెంట్ అయింది అక్క, ఆసుపత్రిలో ఉన్నా, అర్జెంటుగా బిల్లు కట్టాలంటున్నారు. నేను తర్వాత వివరంగా మాట్లాడతాను, ముందు నేను పంపిన నంబర్కు గూగుల్ పే చెయ్యి అని మలక్పేటకు చెందిన ఒక గృహిణికి వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో తన సోదరుడిదే. మాట కొంచెం తేడాగా ఉన్న నంబర్ కూడా తనదే ఉంది. నిజంగానే ఆసుపత్రిలో ఉన్నాడనుకొని 50,000 ఫోన్పే చేసింది. తర్వాత తెలిసింది అది సైబర్ మోసగాళ్ళ పని అని. మనోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీసులో ఉన్న సమయంలో వాట్సాప్ మెసెంజర్లో ఓ మెసేజ్ వచ్చింది. నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకొచ్చాను. హడావుడిలో పర్సు తీసుకురాలేదు. నేను చెప్పిన అకౌంట్కి ఆసుపత్రి వాళ్లకు 75,000 పంపించు. నేను నీతో కాసేపటి తర్వాత ఫోన్లో వివరంగా మాట్లాడతాను అని ఆ మెసేజ్ సారాంశం. ప్రొఫైల్ ఫోటో వివరాలు తన కొలీగ్ ప్రశాంత్వే. నిజంగా స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో అని ఆన్లైన్లో డబ్బులు పంపాడు మనోజ్. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని సాయంత్రం ప్రశాంత్కి ఫోన్ చేస్తే కానీ మనోజ్కు తెలియదు తాను సైబర్ మోసానికి గురయ్యానని. ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, స్నాప్చాట్ ఇలాంటి సోషల్ మీడియా వేదికలో పలువురు పంచుకునే వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు, అందులో పేర్కొంటున్న సమాచారం, అభిరుచులు ఇలా అన్ని వివరాలు సేకరించి కొద్దిపాటిగా పేర్లు మార్చి నకిలీ ప్రొఫైల్స్ను తయారు చేయడమే ప్రొఫైల్ క్లోనింగ్. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ తర్వాత మోసానికి తెరదీస్తారు. ఆపదలో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బులు అవసరమని ఉందని ఇలా మెసేజ్లు, ఫోన్ కాల్స్లతో మోసాలకు పాల్పడతారు. మనకు బాగా తెలిసిన వ్యక్తుల ఫోటోలు, ప్రొఫైల్స్లో ఉన్న ఫోన్ నెంబర్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తే అది సైబర్ నేరగాళ్ల పని అయి ఉండొచ్చని అనుమానించాలి. కంగారు పడిపోయి వెంటనే డబ్బులు పంపొద్దు. అసలు విషయం ఏంటనేది నేరుగా వాళ్ళ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. నంబర్లకు ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాత ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్ల్లోకి వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి పంపకపోవడమే మేలు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉన్న సన్నిహితమైన ఫోటోలు, వీడియోలు పంపించొద్దు. మనం సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టే సమాచారమే సైబర్ నేరగాళ్లు వినియోగించుకొని మోసాలకు తెరదీస్తున్నారని గుర్తించాలి. ప్రొఫైల్ లాక్ ఉపయోగించకపోతే మోసాలకు అవకాశం ఉంది కాబట్టి ప్రైవసీ సెట్టింగులు తప్పక పెట్టుకోవాలి.